इंद्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अयं मुहूर्तः सुमुहूर्तोऽस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु शतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति कल्याणजनकं पुण्यं तथा कल्मषनाशनम् आयुर्धिकरं यस्मात् कुर्यात् कुङ्कुमधारणम् ओम ध्रुवन्ते वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवेण हविषा सुमुहूर्तोऽस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फल
ఇక్కడ ఉంది. హలో హలో కొంచెం సౌండ్ Hi sir, how are you? Hello. Hi sir, congratulations. సార్ అరవింద్ సార్ అరవింద్ గారు బన్నీ కొంచెం సౌండ్ పెంచమ్మా, సౌండ్ పెంచు. Nani? హలో 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 సుకుమార్ గారు వస్తా పిలుస్తా తేజు రండి అరవింద్ తొందరతో మాట్లాడించి చాలా మెసేజ్ చేసేసాను. అటు వెళ్ళిపోతుంది
బన్నీ 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 ఒక Sir, here, sir. నవీన్ గారు ఇక్కడ ఉన్నా ఇగో రాజు రాజు చెక్ హలో 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 అందరికీ నమస్కారం. మైత్రి మూవీస్ ఆ సంస్థ గురించి కానీ వాళ్ళు సాధించిన విజయాల గురించి, అలాగే సుకుమార్ రైటింగ్స్ యంగ్స్టర్స్ ని, కొత్త డైరెక్టర్స్ ని, కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే దిశగా సుకుమార్ తను చేస్తున్న ప్రయత్నాన్ని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ నేను సినిమా చేయలేదు కానీ మా చరణ్ ద్వారా ఈ మైత్రి సంస్థతోటి, సుకుమార్ తోటి నాకు అనుబంధం మరింత పెరిగింది. దాన్ని పురస్కరించుకుని ఈరోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించారు. అండ్ చాలా సంతోషం. మంచి మనసున్న వ్యక్తులు నవీన్ కానీ, రవి కానీ, అదర్ పార్ట్నర్, అలాగే సుకుమార్, వీళ్ళందరి కలయిక గొప్ప కలయిక. ఈ సినిమా వీళ్ళు నిర్మాణ సారథ్యం వహిస్తూ మా మేనరుడు వైష్ణవ్ తేజ్కి ఒక చక్కటి అవకాశం ప్రారంభంలో లభించడం అనేది చాలా అదృష్టవంతులుగా నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి వారి అండదండలతోటి వీళ్ళు
ఇస్తున్నటువంటి అవకాశాన్ని తను సద్వినియోగపరచుకోవాలని వైష్ణవ్కి ఈ సందర్భంగా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే డైరెక్టర్ బుచ్చిబాబు సినిమా కథని నాకు నేరేట్ చేసినప్పుడు చాలా కొత్తగా అనిపించింది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తోటి ఒక రస్టిక్ లవ్ స్టోరీ. రస్టిక్ అనగానే నాకు గుర్తొచ్చేది ఎప్పుడు ఎవరికి కానీ రంగస్థలం. అది ఎంత అమోఘమైన హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆ కథా చర్చల్లో బుచ్చిబాబు పాత్ర చాలా ఉందంటూ సుకుమార్ గారు నాతో చెప్పుకొచ్చారు. అంతటి టాలెంట్ ఉన్నటువంటి బుచ్చిబాబు ఈ కథని తయారు చేసుకోవడంలో కూడా చాలా కష్టపడ్డాడు అండ్ ఎంతో కృషి చేసి అందరి మనల్ని పొందే స్థాయికి ఈ కథని తీర్చిదిద్దాడు. అలాంటి బుచ్చిబాబు తన దర్శకత్వంలో ఈ కథని అందరినీ అలరించే విధంగా, అందరినీ ఆకట్టుకునే విధంగా, ప్రేక్షకులు మనల్ని పొందే విధంగా దీన్ని చిత్రీకరిస్తానంటాం నాకు ఎలాంటి సందేహం లేదు. అతను మనసు పెట్టి ఈ కథని రాసుకున్నాడు. అలాగే ప్రేక్షకుల మన్నలను కూడా రేపు పొందుతాడంటూ ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ఈ యువ దర్శకుడైనటువంటి బుచ్చిబాబుని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ సుకుమార్ గొప్పతనం ఇలాంటి మంచి కథలు దొరికినప్పుడు నేనే దర్శకత్వం వహించి నా కీర్తి కిరీటంలో మరొక విజయాన్ని చేకూర్చుకోవాలనేది కాకుండా ఇలాంటి కథలు తోటి వచ్చేటువంటి యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తూ తనతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి, వాళ్ళు కూడా ప్రేక్షకుల అభినందనలు కానీ ప్రేక్షకుల మనల్ని పొందాలి అలా అనుకుంటూ తను ఈ కొత్త టాలెంట్ ఎంకరేజ్ చేయడం చూస్తుంటే చాలా పెద్ద మనసున్న డైరెక్టర్ సుకుమార్. సో సుకుమార్ని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. అండ్ అతని శిష్యుడిగా బుచ్చిబాబు గురువు గారికి పేరు తీసుకొచ్చే స్థాయిలో ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తారని, దర్శకత్వం వహిస్తారని ఆశాభావన వ్యక్తం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన మైత్రి ప్రొడ్యూసర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పన్నా ఇక్కడ మాట్లాడతాను, ఇక్కడ పెట్టించు. మనకి ఏమైతే చెప్ప. నమస్కారం అయిపోయింది. నేనెట్లా దిగుతాను? టైటా బయట పెట్టినాక ఒకటి. ఒక్క నిమిషం. ఇదేనా?
ఒకసారి. అరే ఇది పెట్టాలమ్మా. హలో. అందరికీ నమస్కారం. ఇవాళ ఈ ఓపెనింగు ఈ సినిమా బిగినింగ్లోనే ఇది ఎంత మంచి సినిమా అనేది అర్థం అవడానికి సుకుమార్ రైటింగ్స్ మైత్రి వారు తీస్తున్నారు. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు. అంటే మా ఫ్యామిలీ కనుక హీరో పేరు కొంచెం ఆకారం చెప్పాలి. ఇంతమంది అండ్ మనీషా, వీళ్ళందరికీ ఐ కంగ్రాచులేట్ ఆన్ దిస్ అకేషన్. సుకుమార్ రైటింగ్స్ అంటే సినిమా డిఫరెంట్గా ఉంటుందని ముందే చెప్పేసినట్టు, కనుక అతను మామూలు సినిమా రాయడానికి వీలు లేదు. కనుక సుకుమార్ రైటింగ్స్ దానికి మైత్రి వాళ్ళు ఎప్పుడు ఖర్చుకు ఆలోచించకుండా డైరెక్టర్లు ఏది అడిగినా సపోర్ట్ చేసి ఇచ్చే ఒక మంచి బ్యానరు. అటువంటి
ఇన్ని కాంబినేషన్స్లో ఇతన్ని దేవి రా 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 ఏంటి ఫ్లైట్ లేటా? కరెక్ట్గా వచ్చాడు. ఇన్ని ఉండి దేవి మ్యూజిక్ కూడా ఉంటే అందులో ఇంకెంత బాగుంటుంది. అట్లాగే మీరు దాన్ని ఊహించుకోండి. సో వీళ్ళందరి గురించి గొప్పగా చెప్పిన తర్వాత నా గురించి కూడా ఒక చిన్న మాట చెప్పాలి. ఎందుకంటే సందర్భం ఇది. అతని మొదటి సినిమా ఇదేనా అనుకుంటున్నారేమో, కాదు. మొదటి చెక్ నేను ఇచ్చాను. మొదటి సినిమా జానీ, చిన్న పవన్ కళ్యాణ్ కింద వేశాడు. సరే, అదే సందర్భంగా ఇంకొంచెం నన్ను నేను హైలైట్ చేసుకోవాలంటే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి బన్నీ, అర్జున్ దగ్గర నుంచి సాయి ధర్మ తేజ్ అండ్ హిస్ బ్రదర్ నలుగురిని గీతార్ట్స్ ఇంట్రడ్యూస్ చేశాం. థ్యాంక్ యూ. సుకుమార్, నువ్వు మాట్లాడలేదు, ఇప్పుడు నేను నాకు దగ్గర ఉంటాను, నువ్వు మాట్లాడు. ఆల్ ది బెస్ట్ చెప్పేశాను కదా. మళ్ళీ దీనికి ఎలాగో వస్తాను కదా. అంటే దేవిప్రసాద్ మాట్లాడిన తర్వాత ఎవరు మాట్లాడినా బాగోదు. అందుకని నువ్వు మాట్లాడేసిన తర్వాత దేవిప్రసాద్కి కాదు, నువ్వు బాగా ఈ మధ్య బాగా నేర్చుకో. బాగా మాట్లాడతాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ టు ఆల్. ముఖ్యంగా మైత్రి మూవీస్తో కలిపి ఈ సినిమా చేస్తున్నందుకు, అంటే మంచి మనుషులు ఎట్ ద సేమ్ టైం నాకు బాగా కలిసిపోయారు, ఎలాంటి లేకుండా. ముందుగా చెప్పాల్సింది బుచ్చిబాబు దగ్గర నుంచి. అంటే వాళ్ళ మదరు బుచ్చి నా దగ్గరికి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది? 8 years అయింది అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చి. అంటే అంతకుముందు ఒక ఆల్మోస్ట్ మా అఫ్కోర్స్ నేను మా అన్న అసిస్టెంట్ డైరెక్టర్ అందరికీ చెప్తాను, ఒకటే చెప్తాను ఏంటంటే ఎవరిని నా అసిస్టెంట్ చెప్పుకోలేను. బికాజ్ అందరి దగ్గర నుంచి ఎంతమంది నేర్చుకుంటూనే ఉంటాను, అది నిజం కూడా, వాళ్ళకు కూడా తెలుసు. అరే నిన్ను ఒక్కడిని నువ్వు డైరెక్టర్ ఇద్దరు శిష్యుగా చెప్తానన్నాను. ఎందుకు అనంటే అది నా దగ్గర నేర్చుకున్నాను కాదు, నా డైరెక్ట్ స్టూడెంట్. నేను వీడి మ్యాథమెటిక్స్ చెప్పాను నేను, కాబట్టి నా శిష్యుడే. ఇప్పుడు నా శిష్యుడు డైరెక్టర్ అవుతున్నాడని చాలా గర్వంగా చెప్తాను. ఎందుకంటే నాకు ఒక పట్టాను కథలు నచ్చవు ఫ్రాంక్గా చెప్పాలంటే. ఇప్పుడు మీరు హిట్ ఏదైనా చెప్పండి, సుకుమార్ రైటింగ్స్ అనే సినిమా మీద డెఫినెట్గా ఒక కొత్త కథ ప్రపంచంలో ఎక్కడా రాని కథ చేయాలనుకుంటాను. అంటే మీరు దేనికైనా కలిపి పెట్టేసుకోండి, కానీ నేను మాత్రం అది చాలా కొత్తదనుకుని నమ్మేస్తాను సినిమా. అలాంటి కథ రాశాడు నా శిష్యుడు. అలా ఒక సిట్టింగ్లో నన్ను పడేశాడు. అంటే నాకు ఎప్పుడు భయంగా ఉండేది ఈవెన్ చూసినప్పుడల్లా. ఎందుకంటే చాలా ఇన్ఫీరియర్గా, అమాయకంగా, ఎప్పుడు నన్ను చూస్తే భయపడే, నేను ఇక్కడుంటే తను అక్కడ ఉంటాడు, అంత భయంగా ఉంటాడు. భయపడేవాడు. ఏంటి ఇప్పుడు నేనేమో వాళ్ళ అమ్మగారికి చెప్పాను, అంటే వాళ్ళ అమ్మగారు అన్నారు మా ఊరు డైరెక్టర్ అవుతాడండి, వచ్చేసాడండి, వదిలేసుకుని వచ్చేసాడు అంటే నాకు లోపల భయంగా ఉండేది. లేదమ్మా మీ ఊరు డైరెక్టర్ అయిపోతాడని చెప్పేసా. తల్లి కదా ఆవిడికి అభయం ఉంటుందని చెప్పి సూపర్ డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడని చెప్పాను. కానీ లోపల భయంగా ఉండేది. సుకుమార్ నువ్వు కూడా అలాగే ఉండేవాడివి. అయితే సుకుమార్ కంటే గొప్ప. సో భయంగా ఉండేది. ఆవిడ చెప్పేశాను, లేదమ్మా చాలా మంచి డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడు అని చెప్పాను. కానీ ఎక్కడో లోపల భయం ఉండేది. కానీ నిజంగా ఈరోజు ఆవిడ గర్వంగా చెప్తున్నాను, చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు, గొప్ప డైరెక్టర్ అవుతాడు. ఇప్పుడు మీ ఇంటికి నేను ధైర్యంగా రాగలను, మీతో మాట్లాడగలను, మీరు భోజనం పెడితే చేయగలను. ఇద్దరికి భయంగా ఉండేది మీ ఇంటికి వస్తే. సో చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు. అదే అంత మంచి కథ రాశాడు, చాలా ఆనందంగా ఉంది. అంటే నేను చెప్తానంటే కేవలం ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి తన కథే కారణం. ఈ కథ వల్ల అందరూ ముందుకు వచ్చాం, నన్ను అలా పడేశాడు యాక్చువల్గా. సో నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీన్ గారికి, రవి గారికి, మోహన్ గారికి, మీ ముగ్గురికి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే మీరు ఇంత పెద్ద సినిమాలు చేస్తూ ఒక చిన్న సినిమా, కొత్త సినిమా, ఒక కొత్త దర్శకుడితో, అంటే మీరు ఇంత గ్రాండ్గా ఇంత ఓపెనింగ్ ఇదంతా తీసి తనకు కావాల్సిన వైష్ణవం తీసుకొచ్చి, వైష్ణవం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుచ్చి చెప్పిందే ఎలా అంటే కథ అనుకున్నప్పుడు లేసారు వైష్ణవ్ అన్నాడు. నేను ఎలా కాదు, నేను వైష్ణవ్ మరలా అనుకోవద్దు, నువ్వు నన్ను కొంచెం వెతుకు ఆప్షన్స్ చూడు అన్న. తనంటే వైష్ణవ్ ఫిక్స్ అయిపోయాడు. సార్ తన కళ్ళు చూడండి, తన వాళ్ళని మాట్లాడిన చూడండి, ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ చూడండి అని రోజు ఫొటోస్ చూపించడం మొదలు పెట్టాడు. తర్వాత నేను వైష్ణవ్తో కలిసిన తర్వాత నేను ఫ్యాన్ అయిపోయాను వైష్ణవ్కి. సో ఇది ప్యూర్లీ, ఇది కంప్లీట్గా మీరంతా చిన్నప్పుడు చెక్లు ఇచ్చినా కానీ మేము చాలా పెద్ద చెక్ ఇవ్వబోతున్నాం సినిమా తర్వాత అని. సో నిజంగా అదంటే ఇది వైష్ణవ్ అంటే ఇది కేవలం స్టోరీ చోజ్ ఏంటి కథ ఎన్నుకుంది వైష్ణవ్ని. వైష్ణవ్ కేవలం తన టాలెంట్తో ఈ కథకి కుదిరాడు హీరోగా. నెక్స్ట్ మనీషా అలాగే కొత్త అమ్మాయి,
తను ఆడిషన్ చేసినప్పుడు ఫస్ట్ ఆడిషన్ చేసిన అమ్మాయి. ఎందుకంటే మేము డిసైడ్ అయింది ఒక తెలుగు అమ్మాయి కావాలి, నేను కంపల్సరీ తెలుగు అమ్మాయిలని. ఎందుకంటే నాకు తెలుగు మాట్లాడితే సెట్లో డైలాగ్ చిన్న చేంజ్ వచ్చినా కానీ వెంటనే చెప్పగలం, వాళ్ళు వెంటనే అర్థం చేసుకుని చెప్పగలుగుతున్నారు. మిగతా మనకి హిందీ నుంచి కానీ ఎక్కడి నుంచి వస్తే కనుక మళ్ళీ రాసేవాల్సి వస్తుంది, వాళ్ళు ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది అనమాట. సో కంపల్సరీ తెలుగు అమ్మాయి అయితే అర్థం చేసుకుంటుంది, దానికి మెమరీ ప్రాబ్లం ఉండదు, పర్ఫార్మెన్స్లో కూడా ఈజీ అయిపోతుంది, మనం చెప్పడం డైరెక్ట్గా చాలా ఈజీ అయిపోతుంది. సో అందుకని తెలుగు అమ్మాయి కావాలనుకున్నాం కంపల్సరీ సినిమాకి. అలా మొట్టమొదటి ఆడిషన్ చేసిన తెలుగు అమ్మాయి మనీషా. సో నేను ఫస్ట్ చెప్పాను నీకు అమ్మాయి దొరికేసని చెప్పాను, వెళ్ళా బుచ్చి 1600 మందిని తిరిగాడు. అంటే పేపర్లో ప్రకటించాడు, చాలా అప్లికేషన్స్ వచ్చాయి, చాలామంది ఇంటర్వ్యూ చేశాడు, మళ్ళీ ముంబై వెళ్ళాడు. నేనేం మాట అలా వెళ్ళరా అన్నాను, కానీ నవ్వుతూనే ఉన్నా. అంటే చివరికి వచ్చేసారి ఈ అమ్మాయి బెటర్ సార్ అన్నాడు. సో అంత ఫిల్టర్ అయ్యి వచ్చిన అమ్మాయి మనీషా. సో ఇంకెవరైనా శ్యామ్ దత్ కెమెరామెన్, ముఖ్యంగా రామకృష్ణకి ఈ కథ బాగా నచ్చింది, మా ఆర్ట్ డైరెక్టర్ ఇంకా బాగా నచ్చింది. సో తను ఈ సినిమా శ్యామ్ దత్ కూడా సెలెక్ట్ చేస్తుందని. అన్నిటికన్నా ముందేంటంటే ఈ కథ సంబంధించి అంటే ఫస్ట్ హీరో దేవిశ్రీ ప్రసాద్, దేవి నా డార్లింగ్. ఎందుకంటే ఫస్ట్ ఈ కథ చెప్పగానే అంటే ఇలా చేస్తున్నాం సినిమా చెప్పగానే తను అంటే ఒక చిన్న సినిమా తను చేయడానికి ఒప్పుకున్నందుకు, ఇంత పెద్ద పొజిషన్లో ఉండి డైరెక్టర్ చేస్తూ నా మీద నమ్మకంతో, అఫ్కోర్స్ బుచ్చి కథ మీద నమ్మకంతో ఒకటి రెండు. సో థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నాకు తెలుసు కథని ఇన్స్పైర్ చేస్తే ఎలాంటి మ్యూజిక్ ఇస్తాం అనేది. నిన్ను నీ చేత మ్యూజిక్ చేయించుకున్నాను అందరూ బయట అంటున్నారు, కానీ నాకు తెలుసు నీ కథ చెప్తాను, నా మ్యూజిక్ ఇస్తావు. అంటే ఒక కథ కనుక నేను టచ్ చేసి ఎలాంటి మ్యూజిక్ వస్తుంది, బుచ్చి కూడా అదే చెప్పాను. దేవి కథ బాగా నచ్చింది, సిచ్యువేషన్స్ బాగా నచ్చాయి, ఇంకా చూడి మ్యూజిక్ ఎలా వస్తుందని చెప్పి. డెఫినెట్గా ఈ ఆల్బమ్ వేరే రేంజ్లో ఉంటుంది. దేవి చెప్పకలా నేను చెప్పేస్తాను, అదే ప్రామిస్ చేస్తున్నాను. ఇంకా వైష్ణవ్ నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. అంటే ఇంట్లో అందరూ చెప్తున్నారు కళ్యాణ్ గారి తర్వాత లక్షణాలన్నీ ఉన్నారు మీకేనని. ఏంటి బిహేవియర్లో చాలా సైలెంట్ కామ్గా, కానీ ప్రతిదీ ప్రేట్ చేస్తాడు, చాలా మంచిగా అంది, అంత అబ్జర్వేషన్ ఉంది. అలాగే ఎట్లాంటి భేషజాలు లేవు, రోడ్డు మీద అక్కడ కూర్చుని రోడ్డు మీద కూర్చుని అక్కడ తినమన్నా తింటాడు, ఎలాంటి ఏదో నేను హీరో అన్న ఫీలింగ్స్ అట్లా ఏమేమి లేవు. సో అలాంటి సింప్లిసిటీ ఉంది వైష్ణవ్కి. సో చాలా పెద్ద సక్సెస్ కావాలి, నీ కెరీర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అన్నిటికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, ఈ కథ ఫస్ట్ ఇలా రావడానికి, సెలెక్ట్ కావడానికి, ఇలా సినిమా చేయడానికి కారణం చిరంజీవి గారు. ఆయన మాట వదిలేసి చెప్పడం అంటే అరుణ్ గారు కంగారు పెట్టారు కాబట్టి, కానీ మొట్టమొదటి చెప్పాల్సింది ఆయనే. ఆయన ఓపిక ఎంత అంటే మాన్యువల్ డే, కానీ ఎంతమంది ఉన్నారు ఫ్యామిలీలో. ఈ కథని 3 సార్లు విన్నారు ఆయన, అంతే కదా, ఆల్మోస్ట్ 3 times. ఒక్కొక్కసారి 4 hours కూర్చున్నారు. అప్పుడు అర్థమైందండి ఎందుకు మెగాస్టార్ అయ్యారు, అంత సక్సెస్ఫుల్ హీరో ఎందుకు అయ్యారు అనేది. మీరు నంబరు చెప్పిన సజెషన్స్ చూస్తే ఎంత కాంటెంపరీ అంటే, ఇప్పుడు కాలేజీకి వెళ్ళే కుర్రాడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచిస్తున్నారు ఆయన. అంటే అంత ఓపిక తన ఇంట్లోంచి, అంటే ఒక మ్యానల్డ్ కోసం ఆయన అంత పేషెన్స్ తీసుకుని అన్ని అవర్స్ కేటాయించి కథ మీద కూర్చొని కరెక్టా కాదని ఆలోచించి డిస్కస్ చేసి తన సజెషన్స్ ఇచ్చి మళ్ళీ విని ఇంత శ్రద్ధ తీసుకుంటారంటే నిజంగా సార్ మీకు చాలా థ్యాంక్స్. ఈ కథ ఇలా తయారైందన్న కూడా మీ వల్లే, ఈ సినిమా ఇట్లా స్టార్ట్ అయిందన్న కూడా మీ వల్లే. మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్, అంకుల్ చెప్పడంతో నాకు ఇప్పుడు కాన్షియస్ అయిపోయినాక. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. ఈరోజు ఒకటి చాలా ఆనందం ఏంటంటే, మైత్రి మూవీస్ అంటే ఇంకా హోమ్ బ్యానర్లో అయిపోయింది. అది ఏ మూవీ అయినా సరే ఫస్ట్ దేవి మనం ఇది చేస్తామని స్టార్ట్ చేస్తారు. ఒకవేళ ఏదైనా రీజన్స్ వల్ల ఇది చేయలేకపోయినా కూడా వేరే వాళ్ళతో చేసే మూవీస్ అని కూడా నాతో డిస్కస్ చేస్తారు. సో అంత ఒక ఫ్యామిలీలో అయిపోయింది అనమాట. సో అందుకని ఇలా ముహూర్తం అంటే సార్ తప్పకుండా వస్తాను అన్నాను. ఇంకోటి ఏంటంటే దీనికి మా డార్లింగ్ సుకుమార్ గారు యాడ్ అవటం, సుకుమార్ రైటింగ్స్. సో ఈ ఇద్దరు బ్యానర్స్ నాకు చాలా డియర్ టు ద హార్ట్. సో ఇద్దరు కలిసి ఒక మూవీ చేయడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ బుచ్చిబాబు గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఆయన సుకుమార్ గారు అసిస్టెంట్గా ఉన్నప్పటి నుంచి. సుకు గారు జనరల్గా ఏంటంటే ఒక విషయం నేను ఫస్ట్ చెప్పాలి.
జనరల్గా ఈ లోకంలో చాలా తక్కువ మందిని చూస్తాం, ఏంటి మిగతా వాళ్ళ గురించి మంచి విషయాలు మాట్లాడే వ్యక్తుల్ని. అలాంటి వ్యక్తులంతా ఫిల్టర్ చేసి ఒక లైన్లో నించోబెడితే ఆ లైన్లో ఫస్ట్ నిలబడగల అర్హత ఉండేది సుకుమార్ గారని నా ఫీలింగ్. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా బుచ్చిబాబు గారు ఎంత మాట్లాడాను, అది నిజంగా స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్, హోల్ హార్టెడ్గా మాట్లాడతారు అన్నమాట. అండ్ అలాగే ఆయన అలా మాట్లాడారంటే అది ఫీల్ అవ్వకపోతే కూడా మళ్ళీ మాట్లాడరు. సో సుకుమార్ గారి నోట్ల నుంచి అన్ని వర్డ్స్ రావాలంటే దాన్ని పొందడానికి ఆయన ఇంకా ఆస్కర్ అవార్డ్స్ ఇవ్వక్కర్లేదు, ఇదే పెద్ద ఆస్కర్ అవార్డు బుచ్చిబాబు గారికి. సో తర్వాత ఈ సినిమా చేయడానికి మెయిన్ కారణం కూడా ఏంటంటే సుకుమార్ గారి మాటే. ఫస్ట్ సుకుబాయ్ వచ్చి ఒకసారి చెప్పారు, డార్లింగ్ ఇలాగ బుచ్చిబాబు ఉన్నాడు అంటే. ఇంకో విషయం ఏంటంటే బుచ్చిబాబు గారు నాకు చాలాసార్లు మెసేజ్ చేస్తాను, అంటే నా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు అనమాట. సో అలా ఎప్పటి నుంచో పరిచయం ఉంది. సో సుక్కు వచ్చి డార్లింగ్ ఇలా బుచ్చి కథ చేశారు, చాలా అద్భుతంగా ఉంది, నువ్వు చేయాలి అన్నారంటే. సుక్కు ఓ మాట చెప్తే అది ఇంక వేదం లాగమాట, మాకు చేయాలన్నా అంతే చేస్తాగా, అంతేగా అని చెప్పి ఫిక్స్ అయిపోయాం. సో సుకుమార్ గారి మాట కోసం ఫస్ట్ ఫిక్స్ అయిపోయాం. దాని తర్వాత మైత్రి మూవీస్ ఉంది, ఇంకంతే, ఇంకా అందులో ఇంకా దాన్ని చేయకుండా ఉండడానికి రీజన్ ఏం లేదు. ఇవన్నీ పక్కన పెడితే నిజంగా ఒక మాట చెప్పాలండి, బుచ్చిబాబు గారు వచ్చి కథ చెప్పారు. ఈరోజు నేను చెప్తున్నాను, జనరల్గా ఒక కథ వినేసి చాలా మంచి కథ అంటాం, డిఫరెంట్ కథ అంటాం కదా. దిస్ ఈజ్ ఎ వెరీ రాడికలీ డిఫరెంట్ స్టోరీ. అంటే ఫ్రమ్ ద స్క్రాచ్ అసలు ఇన్ని సీన్స్ ఇన్ని ఎలా ఆలోచించారు, భలే ఉంది. అందుకే మీరంటే సుకుమార్ గారికి ఎంత ఇష్టం అని ఐ థింక్ దట్ ఇస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ దట్ ఐ కుడ్ థింక్ ఆఫ్ టు గివ్ ఇట్ టు బుచ్చి గారు. అలాగే సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ ఫిల్మ్. అండ్ దీనికి సుకుమార్ గారు అన్నట్టు డిఫరెంట్గా చాలా డిఫరెంట్ మ్యూజిక్ వస్తుందండి. ఎందుకంటే కథలోనే ఫ్రమ్ ది స్క్రాచ్ అన్ని విషయాలు కొత్తగానే డిఫరెంట్గానే ఉన్నాయి ఇందులో. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలి, ఇందాక అరవింద్ అంకిల్ చెప్పినట్టు ఇప్పుడు ఈ సినిమాతో నాకు తెలిసి నేను మెగా ఫ్యామిలీలో అందరు హీరోస్కి మ్యూజిక్ చేస్తాను అనుకుంటున్నాను, ఒక మా అల్లు శిరీష్తో తప్ప. అంటే మెగాస్టార్ చిరంజీవి గారితో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో, అల్లు అర్జున్తో, రామ్ చరణ్తో, దాని తర్వాత మొన్న వరుణ్ తేజ్తో, ఇప్పుడు సాయిధరం తేజ్తో వీఆర్ డూయింగ్ చిత్రలహరి. అండ్ బ్రదర్స్ ఇద్దరితో ఒకేసారి చేయటం, అండ్ వైష్ణవ్ తేజ్తో ఈ ఫిల్మ్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ. నేనే చూసుకుంటే అవును కదా అందరికీ మ్యూజిక్ చేసావి అని చెప్పి అది చాలా థ్రిల్లింగ్గా ఉంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ దట్ ఆల్సో. అండ్ ఆల్ ది బెస్ట్ విషయం, ఆల్ ది బెస్ట్ అండ్ అందరికీ కూడా. లెట్స్ ఆల్సో రా. ఇందులో ఇంకొక చిన్న విషయం ఐ వాంట్ షేర్ ఇట్. మధ్యలో ఒకసారి ఏదో ఫిల్మ్ చూసినప్పుడు ఐ థింక్ ఆఫ్టర్ రంగస్థలం ఆర్ సంథింగ్ సాయి కాల్ చేశారు నాకు. అప్పుడు సాయి మదర్ మాట్లాడారు, ఏమా బాగున్నావు అంటే, అంటే బాగున్నా చెప్పండి అంటే, అంతా చెప్పి చాలా బాగా చేసావు నాన్న, ఈ పాట బాగుంది ఆ పాట బాగుంది అని చెప్పి మా అబ్బాయికి ఎప్పుడు మా మ్యూజిక్ చేస్తాను. అయ్యో ఏంటండి ఐఎమ్ వెయిటింగ్, డెఫినెట్గా నేను చేస్తాను. అప్పుడు ఇంకా మాకు ఆ కమిట్మెంట్ లేదు, చిత్రలేనిది. సో నిజంగా ఐ వాంట్ గివ్ ద క్రెడిట్ ఆఫ్ బోత్ దీస్ ఫిల్మ్స్. ఈ రెండు ఆడియోస్ కూడా రేపు సక్సెస్ అయ్యి ఫిల్మ్ సక్సెస్ అయితే నా సైడ్ నుంచి ఉన్న నా హార్డ్ వర్క్ క్రెడిట్ సాయిధరం తేజ్ వాళ్ళ మదర్కి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆవిడేం ముహూర్తానన్నారు ఆ మాట, వెంటనే సాయిధరం తేజ్ కాకుండా వైష్ణవ్ ఇద్దరు బ్రదర్స్ మ్యూజిక్ నేను చేస్తాను. ఐ థింక్ దట్ మదర్స్ బ్లెస్సింగ్స్ అండ్ మదర్స్ విషెస్ మేడ్ దిస్ కమ్ ట్రూ. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు యూ. అండ్ యా, ఇంకా అందరికీ పేరున చెప్పాను మీరే అనుకోండి. Thank you. I wish all the best to this entire crew of this film. Yes. నమస్కారం అండి, నా పేరు వీరభద్రరావు, వీరభద్రస్వామి, మహావిద్యా పండితుడు నేను. బుచ్చిబాబు మా తమ్ముడు, వాడికి సినిమా అంటే పిచ్చి. రెండోది సుకుమార్ అంటే మహాపిచ్చి. మూడోది దేవిప్రసాద్ గారు అంటే మహాపిచ్చి. వారికి మ్యూజిక్ మామూలు పిచ్చోడు అన్నాడు, సినిమా పిచ్చోడు వాడు. కానీ ఈరోజు వాడి గురించి ఈరోజు ఇంత స్థాయికి ఎదగడానికి కారణం మా సుకుమార్ గారు. ఇక్కడ సినీ ఫీల్డ్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను ఒకటే చెప్తా, ఓర్పు, సహనం, శ్రద్ధ అనేది ఉండాలి. ఆ ఓర్పు, శ్రద్ధ, సహనం అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా నేర్చుకునే విధానం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర. ఎందుకంటే చిరంజీవి గారు, నేను ఆయన కూడా చెన్నైలో ఉన్నప్పుడు, అలాగే అల్లూరు అరవింద్ గారు కూడా, వారిలో ఉంటే శ్రద్ధ, ఓర్పు, సహనం ఎంత కష్టపడ్డారో చిరంజీవి గారు నాకు తెలుసు. ఆ కష్టం వెనకాల ఈరోజు ఎంత సుఖం ఉందో మీ అందరికీ తెలుసు. కానీ ప్రతి ఒక్కరు కూడా గురువుని ఎలా గౌరవించాలన్నది నా తమ్ముడు బుచ్చిబాబుని చూసి నేర్చుకోవాలి.
అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యం గురుభక్తితాభ్యం గురువే నమః. గురువు మొత్తం అంతా కూడా గురువే, సమస్త లోకానికి గురువు. గురువు లేని సృష్టి లేదు. ఓం శ్రీ. అండ్ వన్స్ అగైన్ ఏ హ్యూజ్ థ్యాంక్స్ టు మనందరికీ ఎంతో ఇష్టమైన మన మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా చాలా థ్యాంక్స్. ఈరోజు వచ్చి ఐ జస్ట్ మిస్డ్, నాకు ఎక్కడో స్టక్ అయ్యి వచ్చి జస్ట్ ఆయన కలవడం మిస్ అయ్యాను, సారీ సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, వీ ఆల్ లవ్ యూ ఆల్వేస్. హలో అండి, మా ఇన్విటేషన్ మన్నించి వచ్చినందుకు ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి, నాగబాబు గారికి, బన్నీ గారికి, వరుణ్ తేజ్ గారికి, సాయిధరం తేజ్ గారికి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అందరూ చెప్పారు ఇది చాలా మంచి కథ, కథకు కావాల్సినట్టు అంటే ఫ్రెష్ లవ్ స్టోరీ. మాకు హీరో హీరోయిన్ అందరూ యాప్ట్గా దొరికారు. సో ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని నమ్ముతున్నామండి. అండ్ వీ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. March 1st weekend. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ మా సార్కి అండి, మా సుక్కు సార్కి థ్యాంక్స్ అండి. అంటే చెప్పలేను, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఇప్పుడు ఏం చెప్పలేను. తర్వాత మా అమ్మగారు, మా నాన్నగారు, నా మీద నమ్మకం ఉంచి నీ చిరంజీవి గారు, వీళ్ళందరూ నమ్మకం. నాకు రవి గారు, మోహన్ గారు, నవీన్ గారు వీళ్ళు ఇచ్చే సపోర్ట్తో మంచి సినిమా చేస్తాను అనుకో. థ్యాంక్స్ అండి. సార్ సార్ అదే అండి సార్, నేను దేవి గారి గురించి ఏం చెప్పక్కర్లేదండి. ఎందుకు చెప్పక్కర్లేదు అంటే అండి, రోజు రాత్రులు పడుకునేటప్పుడు దేవి గారికి ఒక మెసేజ్ పెడతా ఉంటానండి. నేను మా సార్కి ఒక మాట చెప్పానండి, ఇది ఒక్కటి మాత్రం చెప్తానండి. సార్, ఒక కొత్త డైరెక్టరు దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు, దేవుడా నాకు సినిమా హిట్ అవ్వాలి అని కోరుకోవాల్సిన అవసరం లేదు సార్, దేవుడా నాకు దేవిశ్రీ ప్రసాద్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా ఇవ్వి సినిమా నిలబడతాడని కోరుకోవాలనిపించింది. అంతే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చినందుకు సార్. థ్యాంక్స్. వైష్ణవ్ గారి గురించి చెప్పడం అంటే చెప్పనండి, నిజంగా అంత ప్రేమించేసానండి, ఇది చెప్పలేనండి. మనీషా కూడా సినిమా బాగుంటుందండి, అందరూ చూడండి, కొత్తగా ఉంటుందండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. అందరూ ఎవరినైనా మర్చిపోండి.
అన్న అడగండి ఒకసారి.